మీకు మమ్మీకి ఎప్పుడైనా ఫుడ్ విషయంలో గొడవ జరిగిందా? జరిగే ఉంటుంది. ఏ ఇంట్లో అయినా అది కామన్ కదా. కానీ ఒక రోజు ఎలా అయినా మా మమ్మీని ఒప్పించి తీసుకెళ్ళాలి అని చెప్పి మా మమ్మీని ఒక రెస్టారెంట్ తీసుకెళ్లాను. రెస్టారెంట్ అంటే 4 స్టార్ 5 స్టార్ ఏం కాదు, నార్మల్ రెస్టారెంట్. ఫుడ్ సూపర్ గా ఉండి అంబియన్స్ ఓకేగా ఉంటది కదా, అలాంటి రెస్టారెంట్కి వెళ్ళాం. వెళ్తే ఏం జరిగిందో తెలుసా? చూడండి, మీ పేరెంట్స్ కూడా రెస్టారెంట్స్ లో ఇలానే బిహేవ్ చేస్తారు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. చూడండి అమ్మా, అస్సలు నువ్వు బయటికి ఎందుకు తీసుకొచ్చినావు? నన్ను ఫోన్లో ఉండాలనుకుంటే తినేటప్పుడుగా ఫోన్ లేదు, నాకు అర్థం కాదు. తీసి పక్కన పెట్టు. మమ్మీ, ఒక ఇంపార్టెంట్ మెయిల్, ఒక నిమిషం ఉంటావా? ఎప్పుడు చూడు ఫేస్బుక్, వాట్సాప్, ఫ్రెండ్స్. ఓకే ఆపు ప్లీజ్. అసలు ఈ అమ్మ వాళ్ళకి ఫోన్లతో ఏం ప్రాబ్లమో నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, అసలు ఏం ప్రాబ్లం? మనకు ఫ్రెండ్స్ లేరా? మనకు మెసేజ్లు రావా? మనకు మెయిల్స్ ఉండవా? మనకు ఆఫీస్ లేదా? అదే వీళ్ళకు మన యుఎస్ లో ఉన్న రిలేటివ్స్ ఎవరైనా స్కైప్ లో ఫోన్లు చేస్తే అసలు నేను ఈ చీర కొనుక్కున్నాను వదినా, మీరు అది కొనుక్కున్నారా, ఇది కొత్తగా కొనుక్కున్నాం, ఇది ఎలా ఉంది అని చెప్పి గంటలు అమ్మ నాకు ఆకలేసిన అన్నా కూడా పట్టించుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ మనము ఒక 5 minutes ఫోన్లో ఉంటే అస్సలు తట్టుకోలేరు. ఇదేనా రెస్టారెంట్? రెస్టారెంట్ కాదు, ఇట్స్ రెస్టారెంట్. రెస్టారెంటో ఏదో ఒకటి. ఏంది మరీ ఓపెన్ ప్లేస్లో ఉంది ఇట్లా? ఏమైంది ఈ ప్లేస్కి జొమాటోలో 4 ఉంది తెలుసా రేటింగ్? టొమాటోనో అవన్నీ నాకు చెప్పొద్దు. టొమాటోనా? ఇట్లా ఓపెన్గా ఉంటే మనం తినేటప్పుడు చెత్త అంతా మన ఫుడ్లో పడదా? కొంచెమన్నా తెలివి ఉపయోగిస్తావా నువ్వు చేసేటప్పుడు పనులు? ఇప్పుడేంటి మా పైనుంచి పక్షులు వచ్చి పడతాయా? నీకు అంబియన్స్ ముఖ్యమా, ఫుడ్ ముఖ్యమా? ఫుడ్ బాగుంటుంది మమ్మీ చాలా ఇక్కడ.